కాపు యువకుడు గాదె సాయికృష్ణ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ కాపు నేతలు పరామర్శించారు. విజయవాడలోని సాయికృష్ణ ఇంటికి వెళ్లిన అతని తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు. ఇక ఆమెకు ధైర్యం చెప్పారు. 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ కాపు నేతలు. సాయికృష్ణ కుటుంబాన్ని వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించే వరకు పోలీసులు కేసు కట్టలేదని, నీరుగార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ కాపు నేతలు. 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి కుటుంబాన్ని పలకరించేంత వరకు దీన్ని గాలికి వదిలేశారు. 18వ తారీఖు ఎప్పుడు పలకరించారో 19వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. ఎంత లోపభూయిష్టంగా ఈ పోలీసు యంత్రాంగం ఈ కేసులో ప్రవర్తించిందో 2-3 ఉదాహరణలు చాలు. అదేంటంటే కేసు రిజిస్టర్ చేశారు, నాగరాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు. నాగరాజుతో బేరసారాలు చేసుకున్నారు. బేరసారాలు మీన్స్ అతను ఇలా చెప్పు అలా చెప్పు అని చేసుకున్నారు. చివరికి ఏదో అరెస్ట్ చేశారు. అది కూడా చాలా ఒత్తిడి మేరకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.